గైస్, వెల్కమ్ టు మా అన్న ఛానల్ సూదుల సురేష్ అని ఉంది. ఏం పేరు? సురేష్ టాక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మేమైతే వెళ్ళాలనుకున్న ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మా ఇంటి నుండి మేము ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ 5కి అలా స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. చాలా లాంగ్ కదా అనేసి అనుకున్నాం. బట్ కానీ మేము అనుకున్న టైంకి దీనికి చాలా డిఫరెంట్ అనమాట. మేము ఇక్కడ 9:30కి అలా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పటికే లేట్ అయిపోయింది అనేసి అనుకొని మేము వెళ్ళాము. హలో హలో గైస్, చెప్పు హలో గైస్, చెప్పు హలో, హాయ్ చెప్పు, హాయ్. చాలా మందికి డౌట్ రావచ్చు, మొత్తం అంటే అక్క పిల్లల్ని, రిత్విక్ బాబుని అందరినీ తీసుకొని రావచ్చు కదా అనేసి. ఇంకేంటంటే మేము వచ్చేదానికే మాకు కొంచెం కష్టంగా ఉండే, ఎందుకంటే సమ్మరు, ఇంకా పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళాలి అంటే వాళ్ళకంటూ కొన్ని ప్లానింగ్స్ పెట్టుకొని మనం బయటకు వెళ్ళాలన్నమాట. సడన్గా తీసుకొని వెళ్ళేసి వచ్చేసిన తర్వాత మనమే చాలా డల్ అయిపోయినాం. మేమైతే అంత అంటే స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కే మేము డల్ అయిపోయామన్నమాట. అంటే ఎనర్జీ తక్కువ అయిందని కాదు, ఏదో తెలీదు అంతే. ఎండాకాలం పిల్లల్ని తీసుకొని బయటికి అస్సలు వెళ్ళవద్దని చెప్తాను నేను, నన్ను చెప్పమంటే. ఇంకా నానిగారిని కూడా అమ్మ దగ్గర అయితే పెట్టేసి రావాలనేసి అనుకునేది మా సిస్టర్. బట్ కానీ వాడు చాలా చిన్నగా ఉంటాడు కదా, అది కాక ఉంటాడు మేము వచ్చేసరికి ఏ టైం అవుతుందో నైట్ అన్నట్టు మేము తీసుకొని వెళ్ళాము. వాడిని ఒక్కరిని అయితే తీసుకెళ్ళాము. వాళ్ళని కూడా మేము అడిగామన్నమాట పిల్లల్ని. వాళ్ళు మేము రాము, ఇంటి దగ్గర ఆడుకుంటామనేసి చెప్పారు. అందుకనేసి వాళ్ళని మేము, ఇంకా మాకు అదొక మంచిదే కదా, వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా ఉంటారు అనేసి వాళ్ళని ఇంటికాడ పెట్టేసి వచ్చాము. చిన్న దగ్గర అంటే టైం సెట్ అయ్యి ఫాస్ట్గా వచ్చే దగ్గరికి అయితే నాన్నగారిని కూడా మేము అసలు తీసుకెళ్ళాము. అన్నీ కూడా ఇంటి దగ్గర పెట్టేసాము. ఇంకా కానీ ఇప్పుడు తీసుకొచ్చామన్నమాట. స్టెప్ వేనాని అలుగు. ఇంకా వెళ్ళేటప్పుడు చాలా హుషారుగానే ఉంటుంది అదే చోటుకైనా. అది కాక మేము ఈరోజు మండే కాబట్టి నేను ఫాస్టింగ్ ఉంటాను, మా అక్క ఫాస్టింగ్ ఉంటుంది. మా అక్క అంటే మా సిస్టర్ కాదు, మా రాణి అక్క ఫాస్టింగ్ ఉంటుంది అనమాట. ఇంకా మేమిద్దరము మండే ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి మాకు ఇది కాక ఇది సమ్మర్ కదా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మేము మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం. బట్ కానీ మాకు టైం సెట్ అవ్వక మేము ఇంత లేట్ అయిపోయిందనమాట. ఇప్పటికి 9:30 అలా అవుతుంది. ఇంక ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు కదా, కార్లోనే కదా అనేసి అనుకున్నాము. ఇప్పుడు మేము ఎందుకు అయినామంటే ఏమంటావు అంతే లీటరు ఎంత మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకు కళ్ళు తీసుకోవాలని ఇక్కడ ఆపాము. మా మామ వాళ్ళు నార్మల్గా అడిగారనమాట కళ్ళు తాగుతారా అనేసి. నాకు అస్సలు ఎంత ఇష్టం అంటే కళ్ళు, అంత ఇష్టము. ఎందుకు అనేసి అంటే నాకు అంటే అలవాటు అనమాట. మా నాన్న తాపేవాడు తాటి కళ్ళు. నేను ఇప్పుడు ఏ కళ్ళైనా ఓకే, అలా అని మత్తెక్కే కళ్ళు అని అంటే దాంట్లో నాకు డిఫరెన్స్ తెలియదు అనమాట, ఏది మత్తెక్కుతుంది ఏది ఎక్కువ అనేసి. ఇంకా నేను నార్మల్ ఏదైనా కానీ ఆ స్మెల్ అంటేనే నాకు ఒక వైబ్ వస్తుంది, నాకు తాగాలి. ఎవరైనా ఏమన్నా అనుకుని, బట్ కానీ నాకు ఇష్టం అనమాట కళ్ళు. నేనైతే ఫేవరెట్, నేను కళ్ళు ఉంటే ఇంకా ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా ఏమనుకుని నేను తీసేసుకొని తాగుదామని అంత ఫీల్ అయిపోతాను. కళ్ళు 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 చెప్పు కళ్ళు కళ్ళు రెడీ అయిపోతాయా? ఆగేస్తాం మేము ఎప్పుడంటే ఇష్టం. జూన్లో ఉండలేము, మేలోనే కళ్ళు 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 కాదు కళ్ళు. నీలో ఎవరికి ఇష్టం కళ్ళు? నా బాటిల్ ఇట్టినా అబ్బో ఏమొస్తుందిరా స్మెల్. చనక్క చూడు చూడు ఆడ చిల్లర ఏంటంటే ఇచ్చినాడు కదా.
నాకు ఇష్టం అని చెప్పేసి అందరికీ ఇష్టం ఉండాలి అనేసి నేను ఎప్పుడు అనుకోను. అది ఏ విషయమైనా కూడా. నాకు కళ్ళు ఇష్టం, బట్ మా అక్క వాళ్ళు చాలా దూరం ఉంటారు, దానికి తాగుతారు, బట్ అంటే బలవంతం చేస్తే కానీ వాళ్ళు తాగరనమాట. వాళ్ళకి ఇష్టం ఉండదు. మా ఇంట్లో ఎవరికి ఆల్మోస్ట్ ఇష్టం ఉండదు, కానీ నేను చాలా ఫేవరెట్. నేను మా అమ్మమ్మ వాళ్ళు తెచ్చుకున్నా లేదంటే నాకు ఎక్కడైనా కనిపినా నేను అడిగేస్తాను వెంటనే. అప్పుడు వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి నా ఫ్యామిలీలో ఎవరు చూసినా నాకు కొనిస్తారనమాట. అంత ఇష్టం నాకు కళ్ళు అంటే. మీలో ఎంతమందికి కళ్ళు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనమైతే కళ్ళుకు పెద్ద ఫ్యాన్ అనే చెప్తాను. మా నాన్న అలవాటు చేశాడనమాట నాకు చిన్నప్పుడు. అప్పుడు ఒక చిన్న చెమ్ముకి 5 రూపీస్ తీసుకొని ఇచ్చేవారు, బాగా గుర్తు నాకు, లేదంటే 10 రూపీస్. ఇది చలవ కూడా కాబట్టి మా నాన్న అప్పుడు నాకు అలవాటు చేసిండే. అదే మా డాడీ అలవాటు చేసిన దాన్ని బట్టి నాకు ఇలానే అలవాటు అయిపోయిందనమాట. నేనైతే ఎవరైనా ఏమన్నా అనుకో నేనైతే తాగడం పక్కా చూస్తానంటే. వయసు రానిది, కళ్ళు తాగే వయసు కాదు, పాలు ఒకటే తాగాలి. కాదు నాని, ఇప్పుడు నువ్వు ఓన్లీ మిల్క్, ఇది మిల్క్ కాదు, కళ్ళు చెప్పు ఫ్రెండ్స్ కి. కళ్ళు నాదేమైనా బ్లూటూత్ కనెక్ట్ కాదు, కళ్ళు. దీనికి ఎందుకని చేస్తాను నేను చేసి నేను చెప్పాను కదా, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి పెద్దగా ఇష్టం ఉండదు. మా అక్క అసలు తాగదు. ఇంకా నేను బలవంతంగా అంటే అందరికీ ఊరికే స్మెల్ చూపించిన. మా అక్క కూడా ఒకసారి ట్రై చేద్దామని చేశారు. నేను ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి ఆ బాటిల్ అలానే ఉండింది. లేదు అంటే ఎన్ని బాటిల్స్ అయినా మనం కొడితే దించేదే లేదు. అంటే మందు తాగడం అలవాటు అనుకుంటారు, అసలు కాదు. నాకు కళ్ళు అంటే అంత ఇష్టం, అంతే. మళ్ళీ చెప్తున్నా. ఇంకా మా అక్కకి ఊరికే స్మెల్ చూపించి లైట్గా తాగిందనమాట. వామిటింగ్ చేసుకునేటట్టు అనేసింది. ఇంకా వద్దులేరా నాయన అనుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొని తాగిన కాడికి తాగి మా బాబాయ్ మా అన్న వాళ్ళు తాగి అలానే పెట్టేశారు. కళ్ళు కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయంట, మత్తు ఎక్కుతుంది మత్తు ఎక్కదనేసి. బట్ నాకు ఆ డిఫరెంట్ తెలియదు. ఏదైనా కూడా తాగడం పక్క, అంతే. నాన్నగడు కూడా తాగుతానన్నాడు. పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు, అది చలవ కాబట్టి. చిన్న అంటే ఎలా అంటే గాబ టైప్ అంటారు కదా, ఒళ్ళంతా మొత్తము ఒక రఫ్గా అయిపోతుంది అనమాట. అలా వచ్చేస్తుంది. నాకు కూడా ఫస్ట్ అంటే చాలా రోజులు గ్యాప్ తర్వాత తాగింటే నాకు అలానే వచ్చిందనమాట. ఇంకా 2 బాటిల్స్ అయితే తీసుకున్నాం 50 రూపీస్తో. ఇంకా అక్కడ పెట్టేశాను. నేను మళ్ళీ అయినా తాగొచ్చు కదా, ఫాస్టింగ్ అయిపోతానట్టే అనేసి. ఇంకా నాన్నగారిని తీసుకొస్తున్నాము. వాడు అక్కడ ఎలా ఉంటాడా అనేసి ఒక భయం అనమాట. ఉంటాడు, ఏమి అంత అంటే చాలా మంది ఉమా పాప లక్కి బేట వీళ్ళంతా ఉంటే వాడు ఏడిపిస్తాడనమాట, అత్తి ఎక్కువ చేస్తాడు. బట్ వాడే సింగిల్గా ఉంటే అస్సలు అత్తి చేయడు. వాడు మంచి బిడ్డవాడు. నేను ఇంట్లో ఎంత సైలెంట్గా ఉంటానో బయటకి మేము ఎక్కడ జర్నీ చేసినా అంత వైలెంట్గా ఉంటాను అనమాట. నాకు తెలియదండి లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకలా ఉండడము. నేను ఎప్పుడు ఒకేలానే ఉంటా. అంటే కోపం వస్తే కోపాన్నే చూపిస్తా. అలానే మౌనంగా ఉండాలనుకుంటే మౌనంగా ఉండిపోతాను, అంతే. అలా అని చెప్పి ఇంట్లో ఉంటే నేను ఎందుకు మౌనంగా ఉంటానంటే కొన్ని రీజన్స్. అది ఎవరు ఏ అమ్మాయి అయినా అదే సహజం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి అంటే మన అన్నకో నాన్నకో అంత ఎవరికైనా మా అమ్మవారికి ఎవరికైనా భయపడ్డము కాదు, రెస్పెక్ట్ ఇచ్చి గమ్ముగుంటాం, అంతే. అలానే నేనేం ఇంట్లో కూడా సైలెంట్గా ఉంటానని కాదు. ఇంట్లో కూడా నేను అల్లరే. మా వాళ్ళని మూడు బట్టి నేను ఉంటానన్నమాట. మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా టెన్షన్స్ ఉంటే నేను సైలెంట్ అయిపోతా. వాళ్ళకి టెన్షన్స్ ఏం లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకో మనం హ్యాపీగా ఉంటాను, అంతే. నేను ఏదైనా కూడా అడ్జస్ట్ అవుతానన్నమాట. అంటే ఎలా అంటే డే బట్టి మూడ్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాను, అంతే. అంతకుమించి ఏమీ అంటూ ఉండదు. ఇంకా నాకు చిన్నప్పుడు నుండి అలవాటే. అంటే మా మామకి స్కార్ఫీ ఉండే అప్పుడు నుండి నేను ఇలానే అనమాట. బయటికి వెళ్ళినప్పుడు అన్నా కూడా కొంచెం పీస్ఫుల్గా, అంటే ఎలా అంటే మనం ఇంట్లో ఉంటే నాకు ఏం సమస్యలని కాదు, అది ఏదైనా ఎలాంటి వాళ్ళకైనా ఎవరికైనా కొన్ని టెన్షన్స్ అంటూ ఉంటాయి. నేను నవ్వడమే కాదు, నేను హ్యాపీగా ఉండడమే కాదు, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరినీ నేను హ్యాపీగానే చూడాలని ఉంటానన్నమాట. బట్ నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి నేను అర్థమవుతా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి నేను అస్సలు అర్థం కాను.
ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఇంకా మేము అనుకున్న ప్లేస్కి అయితే దగ్గరలో రీచ్ అయిపోయామన్నమాట. దగ్గరగా వెళ్తున్నాము. అసలు మేము ఎక్కడికి వచ్చాం అంటే ఇప్పుడు చెప్తాను. తిరుపతికి వచ్చామన్నమాట. ఏంటండి మొన్ననే కదా రీసెంట్గా వెళ్ళారంటే, మొన్న మేము హాస్పిటల్కి వెళ్ళాము మామకి. ఇప్పుడు హాస్పిటల్కి కాదు, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఫంక్షన్కి వెళ్తున్నాము. అది ఎవరి ఫంక్షన్ ఏంటి అనేసి తెలియాలనుకుంటే లాస్ట్ వరకు చూసేయండి. అన్ని ఇప్పుడైతే చెప్పను. నేను ఫాస్టింగ్ ఉన్న ఇంట్లో ఉన్న చాలా ఎనర్జీగా ఉంటాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చాలా యాక్టివ్గానే ఉన్నాను. బట్ ఎందుకంటే సమ్మర్ కాబట్టి బయటికి వెళ్ళాం కాబట్టి జర్నీ చేసాం కాబట్టి కొంచెం నీరసంగా అనిపించింది అక్కకి నాకు ఇద్దరికి కూడా. ఇంకా అలా అని చెప్పేసి ఇంటి దగ్గర ఉంటే నేను టీ తాగుతాను. చాలామందికి డౌట్ ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళకి కాదు మా రిలేటివ్స్ వాళ్ళకి కొంతమందికి, టీ తాగొచ్చా ఫాస్టింగ్ ఉంటే అనేసి. టీ ఎందుకు తాగొచ్చు అంటే అవి మిల్కే. మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు పక్కా అంటే మళ్ళీ కటిక ఉపవాసాన్ని కూడా ఉండకూడదు అని చెప్తారు. అందుకని నేనైతే టీ తాగుతాను. అంటే డౌట్ వచ్చిందనమాట. మేము ఇంటి దగ్గర ఉండే పిల్లల్ని కూడా తీసుకొచ్చింటే అంటే ఇప్పుడు మేము ఎంత ఇబ్బంది పడాల్సింది వచ్చింటుంది. మేమంటే మాకేం ఇబ్బంది అని కాదు, వాళ్ళు ఎంత సఫర్ అవ్వాల్సింది వచ్చింటుంది. ఎండకి ఎంత డల్ అయిపోయాం మేము. ఆడికి కొంత దూరం జర్నీ చేసేసరికి మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట. అసలు కార్ ఆపితే చాలు షేగ అనేది అంత వేడి వచ్చేది. ఇంకా కార్ ఆపకుండా వెళ్తూ ఉంటేనే స్టార్టింగ్ అంటే గాలన్న వస్తుంది. ఏసీ ఆన్ చేసుకున్నా మాకు అసలు కార్లో ఉండాలనిపించట్లేదు. డోర్స్ అంటే గ్లాసెస్ దించినా కూడా అంతే ఉంటుంది. నిలిపితే అస్సలు ఉండలేకున్నాం. వెళ్తూ ఉంటే ఓకే. అందుకనే అనిపించింది అనమాట, పిల్లల్ని తీసుకొని వచ్చింటే ఎంత ఇబ్బంది పడి ఉంటారు వాళ్ళు అనేసి. ఏమని తినడానికి? గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. మీరు లేచారండి, పొద్దున 5 అవుతుందండి. గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. ఫ్రెండ్స్ పాపం కదా, లాల కాదు థమ్స్అప్ కా. మేము ఇక్కడ ఎందుకు ఆపామంటే మామ నేను వచ్చాం కదా ఇంతకుముందు తిరుపతికి. అప్పుడు కోతులు అంటే తిండి కోసం నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడేది చూసాడనమాట మామ. ఇంక ఇక్కడ ఆపి వాటర్ ప్యాకెట్స్ అనేవి తీసుకుందామని ఆపాము. ఇక్కడ బాటిల్స్ ఉన్నాయి, ప్యాకెట్స్ లేవన్నారు. ఇంకా సరే ఇంకా బాటిల్స్ తీసుకుంటే మొత్తం వేస్ట్ అయిపోతాయి, అదే ప్యాకెట్ అయితే తింటాయి అనుకొని మళ్ళీ మేము సైలెంట్ అయిపోయి వచ్చేటప్పుడైనా వేయించని. ఏంటంటే ఇక్కడ మేము గూగుల్ని లొకేషన్ ఆన్ చేసుకొని మేము వెళ్ళే వాళ్ళు మాకు లొకేషన్ పెట్టారనమాట. అది ఆన్ చేసుకొని మేము వెళ్తూ ఉన్నాము. అదేంటో కొంత దూరం పోతున్నట్టే కిలోమీటర్స్ ఎక్కువ చూపిస్తుంది. మళ్ళీ ఇలా అలా అని చెప్పేసి మేము చాలా టైమ్స్ తిరిగిన ప్లేసే తిరుగుతూనే ఉన్నాము. అదే సగం విసుకొచ్చేసి మొత్తానికి అయితే వచ్చేసామన్నమాట మేము అనుకున్న వాళ్ళ ఇంటికి. ఈయన ఇక్కడ ఉండే ఆయన కార్ దగ్గర మా మామ అనమాట. వాళ్ళు అంటే ఒక 3 days బ్యాక్ వచ్చేసారు. మేము ఎందుకు వచ్చామంటే మేము వెంట్రుకల సాంగ్యానికి వచ్చామన్నమాట. అది ఎవరు అంటే మా బావ వాళ్ళ పిల్లల వెంట్రుకల సాంగ్యము. మీకు అంతా మొత్తం వరుసలు చెప్పాలంటే లేట్ అయిపోతుంది, చాలా లాంగ్ ఉంటాయి అనమాట విడదీసి చెప్పాలంటే. కాబట్టి మా అక్క మా బావ వాళ్ళ పిల్లల వెంట్రుకల సాంగ్యానికి అయితే వచ్చేసాము. గుర్రప్ప స్వామికి అనుకుంటా బోనాలు అయితే ఇచ్చుకున్నారు. మేము ఈరోజు మండే కాబట్టి నాన్ వెజ్ అయితే తినమని చెప్పేసి మళ్ళీ మా కోసం వైట్ రైస్, సాంబారు, అలానే ఆలు ఫ్రై అవి అయితే చేశారు. అప్పడం మేమైతే తృప్తిగా అవైతే తినేసి మంచిగా ఇంకా తినేసిన తర్వాత అందరినీ పలకరించేసి మళ్ళీ రిటర్న్ అయిపోద్దామనేసి వెళ్ళిన ఒక కొద్దిసేపటికి అయితే మేము తినేసామన్నమాట. అదిగో అక్కడ కనపడుతున్నాడే గుండు బాస్, వాడే మా బావ వాళ్ళ పిల్లోడు. ఇంకా వాడికి ఇంకా వాళ్ళ తమ్ముడికి వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అన్నకి ఆ అబ్బాయికి ఇద్దరికి వెంట్రుకలు తీపిచ్చారనమాట. అందుకోసం మేము వచ్చాము తిరుపతికి. కొంత దూరంలో అదేదో ఊరి పేరు అనమాట, అక్కడికైతే వెళ్ళాము. మా అక్క వాళ్ళు అయితే పిలిచారు వాడిని, అసలు వాడు రాలేదు. కొంతమంది పిల్లలు కొంతగా డిఫరెంట్గా ఉంటారనమాట. కొందరు పిలుస్తున్నట్టు వచ్చేసరి, కొందరు రారు. ఇంకా లొకేషన్ అయితే చూద్దామని వెళ్ళిపోయామన్నమాట. అంటే ఇది ఎంత దూరం కాదు, మా అక్క బావాళ్ళ ఇంటికి కొంత దూరం. అంటే వెనక పక్కన సైడ్ అదిగో అక్కడ కనపడుతుంది కదా, అది ఇల్లు. దానికి వెనకాల ఇవన్నీ అనమాట, మామిడి తోటలు ఇవంతా మొత్తము. ఇంకా అక్కడికైతే వచ్చి కొన్ని ఫొటోస్ తీసుకొని కొంతసేపు అలా చిల్ అయ్యామన్నమాట. అంటే మేము వెళ్ళినప్పటి నుండి వాళ్ళు కొంచెం బిజీగా ఉండే, ఇంకా మేము వెళ్ళేటప్పుడు మాతో మాట్లాడడం కోసం ఇంకా ఇక్కడికైతే వచ్చారనమాట. ఇది మొత్తం అక్కడ వాళ్ళు భోజనాలు చేస్తున్నారు, అక్కడ వచ్చిన రిలేటివ్స్ కూర్చున్నారు, ఇక్కడ మేము ఫొటోస్ అవన్నీ దిగామన్నమాట. వెళ్ళాము. మాకైతే ఆ లొకేషన్ బాగా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉంది. మా బాబు ఫోన్లో చెప్పాడనమాట, అమ్మ ఇక్కడ లొకేషన్ బాగుంటుంది అనేసి. అదిగో అక్కడ వచ్చి ఆయన వాళ్ళ పిల్లలకే వెంట్రుకల సంఘం అనమాట. ఇంకా ఏంటంటే నేను చెప్పాను యూట్యూబ్లో వీడియో తీస్తానని, అప్పుడు ఏమన్నాడంటే
మా అక్క నా వీడియోస్ చూస్తుందంట. మా బావ నాకు వద్దమ్మా నన్ను చూపించద్దు మీ సబ్స్క్రైబ్స్కి అని చెప్పి నవ్వాడనమాట. ఆయన కూడా తగ్గేది లేదు, నేను అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉండాలి కాబట్టి తీస్తాననేసి చెప్పాను. నేను ఇంకా అన్నీ మొత్తం అందరితో మాట్లాడేసి మేము రిటర్న్ అయిపోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువ లాంగ్ కదా, ఇంకా వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అనేసి. నమస్కారం అండి. ఫస్ట్ బాబు లాస్ట్ వన్ వచ్చేసి పెదాలు గడ్డం అన్నమాట. అది ఇది ముక్కు. ఓకే బాబా, ఆడి నుంచి పడుకో ఉంది. అదంతా మొత్తము కిరీటం ఇట్లా పొంగ పొంగ అట్లా కనపడుతుంది పాదాలు. యువతల నుంచి బలుంది బావా. ఇంకా మేము అక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే వెంకటేశ్వర స్వామి గురించి. మీకు బాగా క్లారిటీగా గమనించి చూడండి, ఆయన ముఖ చిత్రం అక్కడ కనపడుతుందనమాట. నిజంగా గోవిందుడి దర్శనం ఇక్కడే చేసుకుందాం అనిపించింది. తిరుమలలోనే కాదు, తిరుపతి ప్రతి చోట ఆయన ఉన్నాడు అనేది నిదర్శనం ఇదే. మాకు మంచి క్లారిటీ కనపడింది. మా బాబాయ్ చెప్పాడనమాట, అక్కడ ఫేస్ కనపడుతుంది చూడండి అని. నిజం చెప్తున్నా, నేను చాలా రోజుల నుండి ఆ ఫేస్ ఇన్స్టాలో యూట్యూబ్లో చూసేటప్పుడు చూడాలి అనుకుని ఇప్పుడు చూశాను. ఇప్పుడు వచ్చింది మానస. ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నా అవతారం నేను కొప్పు అయితే చుట్టేసాను అనమాట. మొత్తం జ్యువెలరీస్ కూడా తీసేద్దాం అనుకున్నా, బట్ తీయలేదు. ఇక్కడ మేము కొంత దూరం వచ్చేసిన తర్వాత ఆపేసామన్నమాట తిరుపతి ఎంట్రన్స్లోనే. ఎందుకు ఆపాము అనేసి అంటే ఫ్రూట్స్ అవి తీసుకుందాం, బ్రిడ్జి కింద అమ్ముతూ ఉంటారు కదా అన్నీ ఫ్రూట్స్, స్వీట్ కార్న్ అవన్నీ అక్కడైతే నిలిపేశారు. ఎందుకనంటే ఎనర్జీ కోసం. సమ్మర్లో జర్నీ చేసేటప్పుడు కూల్ డ్రింక్స్ ఇలా హెల్దీ ఫుడ్ పక్కా తింటూనే జర్నీ చేయండి. నాకు తెలిసినంత వరకు అలాంటి సమ్మర్లోనే కాదు, నార్మల్గా ఎక్కడైనా జర్నీ చేసే లిమిట్గానే ఏదైనా. ఇంకా మేమైతే పైనాపిల్, నా ఫేవరెట్ పైనాపిల్ ఒక్కొక్కరు ఫేవరెట్ ఒక్కొక్కటి తీసేసుకున్నాము. నేను పైనాపిల్, మా అక్క వాటర్ మిలన్, అలా ఒక్కొక్కటి. మా అక్కకి ఈసారి జర్నీలో ఎందుకో తెలీదు, ఆ పాప ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దగా ఏం అంత విసిగించుకోదు. ఈ వామిటింగ్ వస్తుంది అది ఇది అని చెప్తుంటే నేను మా అక్క కొంచెం నిజం భయం కాదు, మా అక్కని ఏడిపించడం కోసం అలా చెప్పామన్నమాట. ఇంకా అక్కడ వెజ్ తినేసి అంత మళ్ళీ హోటల్లో తెప్పిస్తానన్నాడు. మాకు వద్దని చెప్పేసి నార్మల్గానే ఇంట్లో చేసిన వైట్ రైస్ అవే తినేసి మేము మళ్ళీ బయలుదేరేసామన్నమాట రిటర్ను. ఇంకొచ్చే ముందరంతా మేము ఆ వెంకటేశ్వర స్వామి టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఫేస్ అక్కడ కనపడుతుందని నిజంగా చెప్తున్నా, నేను అనుకునింది ఇక్కడ నెరవేరుతుందని అసలు అనుకోలేదు. ఇంకా మా అక్క మా బావకి థ్యాంక్స్ చెప్పాలా, ఎందుకంటే నన్ను పిలిచినందుకు, నేను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నందుకు నిజంగానే థ్యాంక్స్ చెప్తున్నా. వీళ్ళు పక్కా నా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పక్కా చెప్పాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. మేము ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు ఇలా ఉరుములు మెరుపులు, మేము ఇంటికి కాల్ చేసి అడిగితే లేదు పడట్లేదు, వాతావరణం మటుకు చేంజ్ అయింది అనేసి అన్నారు. ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ పక్కా కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు కావాలనుకుంటే నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతవరకు మళ్ళీ వీడియోస్తో వస్తాను. నా ఫేస్ ఇక్కడ ఎందుకో తెలీదు, కొంచెం గాబ టైప్ అలా వచ్చేసిందనమాట. అందుకనేసి చూస్తున్నాను అనమాట. రఫ్గా తయారైపోయింది ఫేస్ మొత్తం అని, చెమట పట్టడం వల్ల ఏమో అనేసి అనుకున్నా. ఇంకా మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసమే మళ్ళీ కలుద్దాం. అంతవరకు పక్కా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా అలానే లైక్ కొట్టేసండి. అంతవరకు బాయ్.